అనంతపురంకు చెందిన ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందించడంతో ఎన్డీఏ కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, జిల్లాకు చెందిన వారు ఎంతో కృషి చేస్తారని తెలుగుదేశం పార్టీ నేత మధు రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అనంతపురం నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లభించడం చాలా గర్వకారణమని ఆయన కొనియాడారు. రాష్ట్ర యువనేత, యువగలం పాదయాత్ర రథసారథి నారా లోకేష్ నేతృత్వంలో ప్రత్యేకంగా లావు కృష్ణదేవరాయలు ఎంపీ ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏను అందించి జిల్లాలో వారి సేవలను కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలకు శుభవార్త. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల విషయంలో సేవలు అందించే ఆర్టీటీ సంస్థ విద్య, వైద్యము, ఆరోగ్యము, శిక్షణ, ఉపాధి, నీటి విషయంలో, జనవరి విషయంలో నిత్యం ప్రజలకు సేవ చేసే ఆర్టీటీ సంస్థ 3500 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాటి శాఖల ఆధ్వర్యంలో సేవ చేస్తూ ఉంది. ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆగిపోయి ఉంది. అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఢిల్లీలో వారం రోజులు మకాం వేసి ఇక్కడ పరిస్థితులపైన వారికి తెలియజేసి ఆర్టీటీ సంస్థకు రెన్యువల్ చేయాలని వేడుకోవడం జరిగినది. తర్వాత మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలంతా కూడాను మా యువనేత, యువగల రథసారథి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారిపై కావడం జరిగింది. మాన్సు పెరగాడు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించారని చెప్పి ఆయన కోవడం జరిగినది. వాటిపైన స్పందించిన మా లోకేష్ బాబు గారు ఆ రోజే చెప్పారు, మీ సేవలు కొనసాగుతాయి, ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించి మీకు గిఫ్ట్గా ఇస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అంటూ అక్కడి నుంచి మాట్లాడి పంపించడం జరిగినది. తర్వాత కృష్ణదేవరాయలు అనే ఎంపీని పట్టుకొని ఢిల్లీలో ఈ యొక్క పని మీద మీరు పర్యవేక్షించండి, వీరికి ఏమైనా సమస్యలు వస్తే నేను చూసుకుంటా అని నారా లోకేష్ బాబు గారు కృష్ణదేవరాయలు ఎంపీని పెట్టి ప్రతి 10-15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని అధిగమించే కోసం ఎన్నోసార్లు అమిత్ షా గారిని, హోమ్ మినిస్టర్, బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి అమిత్ షా గారికి కావడం జరిగినది. అందులో భాగంగా గత 8 నెలల నుంచి ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ కోసము మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడారు, శ్రమించారు. వాటి ఫలితమే ఈరోజు ఎఫ్సీఆర్ఏ నిల్వ జరిగింది. మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా మన మాన్సు పెరగాని కలిసి వాటి సమస్యలపైన ఏమైతే డాక్యుమెంట్ అవసరం అన్ని తెలియజేయడం జరిగినది. ఆయన కూడా మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని కూడా డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగినది. కాబట్టి ఎఫ్సీఆర్ఏ రావడానికి కృషి చేసింది మా నారా లోకేష్ బాబు గారికి, ఎన్డీఏ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆర్టీటీ సేవా సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ యొక్క క్రెడిట్ని విపక్ష పార్టీలకు చెందిన కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు మా వల్లే వచ్చిందంటూ ఆ క్రెడిట్ని వాళ్ళు జోబులు వేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా నవ్వుతూ ఉన్నారు మీ మాయమాటలు చూసి. త్వరలోనే వీటిపైన మాన్సు పెరగాడు గారు క్లారిటీ ఇస్తారని తెలియజేస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు. దగ్గుబాటి ప్రసాద్ నాయకత్వం.